రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం జిల్లా పేరుతో రంపచోడవరంలో జిల్లా ఏర్పాటు చేయడం అనేది సరైన పరిపాలన విధానం కాదంటూ అఖిల పక్షాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా సాధన కమిటీ సభ్యులు పోలవరం అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయి నిర్వాసితులుగా పునరావాస ప్రాంతాల ప్రజలతో ముంపు మండలాలను కలుపుతూ పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం బాధాకరమన్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చాలని లేని పక్షంలో పోలవరం జిల్లా కోసం భారీ స్థాయిలో ధర్నాలు నిరసనలు జరుగుతాయని వారు హెచ్చరించారు. తక్షణమే ప్రతి ఒక్కరూ పోలవరం జిల్లా ఏర్పాటుకు తోడ్పాటుగా ఉండాలని అఖిలపక్షం కోరింది. పోలవరం రాష్ట్రానికి వరం అయితే పోలవరం వారికి మాత్రం శాపంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలను అలాగే రంపచోడవరాన్ని కలుపుకొని ముఖ్యంగా పోలవరం జిల్లాని ఏర్పాటు చేసి డివిజన్ కూడా పోలవరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సాధికారిక సమితి సభ్యులు నాలం గాంధీ, పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి విజయభాస్కర్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళి, సొబ్బన ఆనందరావు, సొబ్బన మోహన్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రజల దగ్గర మీరు ఇప్పటికే 4 టైమ్స్ మీరు భూములు లాక్కోవడం జరిగింది. వారి జీవనోపాధిని కోల్పోయారు. వారి జీవితాలు చెల్లాచెదురైపోయినాయి. అంటే భవిష్యత్తులో ఈ పోలవరం పట్ల మీ యొక్క ఉద్దేశాలు బయటపడుతున్నాయి. రైతులు కూలీలు అయిపోయారు. కూలీలు వలసబాటు పట్టేశారు. ఇవాళ ఇదే పోలవరంలో ఉన్నటువంటి పోలవరం కేంద్రంగా ఉన్నటువంటి పోలవరంలో ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారు రాజమండ్రి గ్రామాలకి, జంగారెడ్డిగూడెం లేకపోతే ఇంకా వేరే వేరే సిటీలకి వెళ్ళి భార్య బిడ్డల్ని వదిలిపెట్టి పనులు చేసుకుని మళ్ళా ట్రావెల్ చేసే పరిస్థితులు. ఒకవేళ చోడవరాన్ని మీరు కేంద్రంగా చేసి పోలవరం పేరు చోడవరాన్ని కట్టబెడితే రేపొద్దున భవిష్యత్తులో పోలవరం నష్టపోయినటువంటి పోలవరానికి ఏ పేరుని మీరు నిధులు తీసుకొస్తారు? అది మీరు ప్రజలకు చెప్పాలి. ఏ పేరు పెట్టి మరలా అంటే కరువును పెడతారా, దరిద్రులను పెడతారా, లేకపోతే అభాగ్యులను పెడతారా, అమాయకులను పెడతారా, లేకపోతే వీళ్ళు దేనికి పనికిరానటువంటి ప్రజలను పెడతారా? ఈ నియోజకవర్గానికి పేరు ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండి చోడవరానికి ఎక్కడ మన కుక్కునూరు, వేలేడుపాడు గ్రామాల నుంచి రంపచోడవరాన్ని కేంద్రంగా చేసి మీరు ఈ ప్రజల్ని అక్కడికి పంపించాలని అనుకుంటే ఒక కలెక్టర్ 7 సమస్యల నిమిత్తం, ఒక సామాన్యుడు 7 సమస్యల నిమిత్తం చోడవరం వెళ్ళి అర్జీ పెట్టుకోవాలంటే 2 రోజులు ప్రయాసపడి ప్రయాణం చేయవలసిన పరిస్థితి. కుక్కునూరు, వేలేడుపాడు మండలాల వాళ్ళు అయితే భద్రాచలం మీదుగా చోడవరం వెళ్ళని పరిస్థితి, వెళ్ళవలసిన పరిస్థితి. అదే జీడిగిమిల్లి, టీనర్సాపురం, బుట్టాయిగూడెం, కోయిలగూడెం అలా పోలవరం వాసులు అయితే ఇలాగ రాజమండ్రి మీదుగా చోడవరం వెళ్ళవలసిన పరిస్థితి. అంటే ఇక్కడ ప్రజలు పడేటటువంటి ప్రయాసం మీకు కనిపించట్లేదా? ఒకవేళ మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటనేది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఇందులో 12 మండలాలు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా పోలవరం ఇందులో లేదు. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు, మీకు మద్దతు పలిగేటటువంటి ఛానళ్ళు పోలవరాన్ని నియోజకవర్గంగా చేశారు. 18 మండలాలని కలిపి ఒక జిల్లాగా చేశారని, చంద్రబాబు నాయుడు పోలవరానికి ఒక వరాన్ని ఇచ్చారని కొన్ని మీడియా ఛానళ్ళు పలుకుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అది నమ్మాలో? మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారంగా ప్రకటన చేసినటువంటి ఇచ్చినటువంటి ఈ జీవోను మేము నమ్మాలా? అంటే ప్రజల్ని ఎందుకు మీరు మబ్బీ చేస్తున్నారు? పోలవరం ప్రజల్ని భూమిని ఇవ్వలేదనా, లేకపోతే చోడవరానికి వరాన్ని ఇవ్వడానికి చోడవరం ప్రజలు ఏమన్నా పోలవరానికి ఏమన్నా భూములు ఇచ్చారా? ఒకవేళ చోడవరం మీద మీకు ప్రత్యేకమైనటువంటి
ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఒక పేరు పెట్టుకోండి. మా పోలవరాన్ని మాత్రం కాపాడమని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.